హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025 విశ్వ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే గెలవడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ అయితే ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా ఆర్సీబీ గెలిచి ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుంది, అదేవిధంగా పంజాబ్ వచ్చేసరికి ఎంత ప్రైజ్ మనీ గెలుచుకుంది, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ఫైనల్ విజేతగా ఆర్సీబీ అయితే నిలబడిందని చెప్పుకోవచ్చు. పంజాబ్ పైన 6 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించింది. చివరి వరకు నువ్వా నేనాట సాగిన మ్యాచ్ చివరికైతే ఆర్సీబీ అయితే గెలవడం జరిగింది. పంజాబ్ పైన గెలిచి 18 ఏళ్ల నిరీక్షణకైతే ఆర్సీబీ అయితే కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఈసారి కప్పు మందే అన్న నిరూపించుకోవడం జరిగింది. ముఖ్యంగా స్పెషల్ సీజన్ అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్ వచ్చేసరికి 18 సీజన్, అదేవిధంగా విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ వచ్చేసరికి 18. ఓవరాల్గా చూసుకుంటే ఈ సీజన్ అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అయితే కలిసి వచ్చింది. అందుకే విశ్వ విజేతగా అయితే నిలవడం జరిగింది. ఈ మ్యాచ్లో చూసుకుంటే ఆర్సీబీ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టి ప్రదర్శనతో అయితే విజయం దక్కించుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే కృణాల్ పాండ్యా మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో రాణించాలని చెప్పుకోవచ్చు. ఆర్సీబీ కప్పు గెలిచిందంటే కృణాల్ పాండ్యా వల్ల అని చెప్పుకోవచ్చు. కృణాల్ పాండ్యా 4 ఓవర్లు వేసి కేవలం 17 రన్స్ ఇచ్చే 12 డాట్ బాల్ వేసి అదేవిధంగా 2 కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది. మ్యాచ్ మొత్తం మలుపు తిప్పింది కృణాల్ పాండ్యా అని చెప్పుకోవచ్చు. కృణాల్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శనతోనైతే ఆర్సీబీకి అయితే కప్పు తెచ్చి పెట్టడం జరిగింది. అదేవిధంగా కృణాల్ పాండ్యా వచ్చేసరికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఐపీఎల్ అన్ని సీజన్లో చూసుకుంటే ఫైనల్లో 2 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ప్లేయర్గా అయితే కృణాల్ పాండ్యా అయితే రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో ఆర్సీబీ మాత్రం అయితే అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి అయితే విజయం దక్కించుకుంది. టైటిల్తో పాటు ప్రైజ్ మనీ వచ్చేసరికి 30 కోట్ల ప్రైజ్ మనీ అయితే ఆర్సీబీ అయితే అందుకోవడం జరిగింది. చివరికి మ్యాచ్ ముగిసిన తర్వాత వచ్చేసరికి ఆర్సీబీ ప్లేయర్స్ మాత్రం అయితే ఫుల్ ఎమోషనల్ అయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ మాత్రం అయితే చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది. ఆ వీడియోలు కూడా మాత్రం అయితే చాలా వైరల్గా అనిపించాలని కూడా చెప్పుకోవచ్చు. అతనితో పాటు చాలామంది క్రికెటర్లకైతే ఆర్సీబీ గెలవడం చాలా సంతోషం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే ఈ సీజన్లో ఆర్సీబీ మాత్రం అయితే మంచి ప్రదర్శన చేసి విశ్వ విజేతగా అయితే నిలవడం జరిగింది. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శన చేసి ఫైనల్కి దాకా దూసుకురావడం జరిగింది. ఫైనల్లో కొంచెం మిస్టేక్స్ అయితే చేయడం జరిగింది. బ్యాటింగ్ పొజిషన్లో బౌలింగ్లో మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో వేయడం జరిగింది. బ్యాటింగ్లో మాత్రం అయితే చివరిలో ఒత్తిడి నేపథ్యంలో త్వరగా వికెట్లు కోల్పోవడానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఓపెనర్లు కానీ ఆ తర్వాత చూసుకొని మిడిల్ ఆర్డర్ పొజిషన్లో కొంచెం ఎఫెక్టివ్గా కొంచెం ఫాస్ట్గా ఆడితే మాత్రం అయితే గెలిచే అవకాశం ఉండేది. ఇదొక కారణం కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యమైన కారణం ఈ మ్యాచ్లో వచ్చేసరికి సిఎస్ఆర్ కేవలం 1 పరుగుకే అవుట్ అవ్వడం పంజాబ్ ఓటమికి అయితే బలం చేకూర్చిందని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ శ్రేయస్ అయ్యర్ ఉంటే మాత్రమైతే పంజాబ్ 100% గెలిచే మ్యాచ్. కాకపోతే అనూహ్యంగా అయితే శ్రేయస్ అయ్యర్ అవుట్ అవడంతోనైతే పంజాబ్ అయితే ఓటమికి ప్రధానమైన కారణం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చివరిలో వచ్చేసరికి నేపాల్ వదేరా అదేవిధంగా మార్కో స్టోయినిస్ వచ్చేసరికి ఇద్దరు ఒకే ఓవర్లో అవుట్ అవడం తోటి పంజాబ్కి అయితే బ్యాటింగ్లో దెబ్బ పడింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు మాత్రం అయితే తీవ్ర ఒత్తిడిలోనే త్వరగా అయితే వికెట్లు కోల్పోవడం జరిగింది. చివరిలో వచ్చేసరికి శశాంక్ సింగ్ మాత్రం అయితే అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. ఎంత ఇన్నింగ్స్ ఆడినా కానీ అప్పటికే మ్యాచ్ ఫలితం అయితే తేలిపోవడం జరిగింది. ఇంకా 1 లేదా 2 బాల్ ఉంటే మాత్రమైతే పంజాబ్ 100% గెలిచేది. ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో కూడా పంజాబ్ అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ మాత్రం అయితే ఫుల్ ఎమోషన్ అవ్వడం జరిగింది. కొద్దిపాట్లో కప్పు మిస్ అవడంతో అయితే ఎమోషన్ అయితే అవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది. అయితే ఐపీఎల్ 2025లో వచ్చేసరికి రన్నర్అప్గా నిలిచిన పంజాబ్ కింగ్స్ మాత్రమైతే 13 కోట్ల ప్రైజ్ మనీ అయితే గెలుచుకోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీకి మాత్రమైతే 30 కోట్లు, అదేవిధంగా పంజాబ్కి వచ్చేసరికి 13 కోట్ల ప్రైజ్ మనీ అయితే అందుకోవడం జరిగింది. ఓవరాల్గా సీజన్ మాత్రమైతే సక్సెస్ఫుల్గా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం వచ్చే సీజన్లో మరి ఏ జట్టు గెలుస్తుంది అని అయితే అప్పటి వీడియోలో మనకి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.